కొబ్బరి జున్ను ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి జున్ను చేసుకోండి. సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా కొబ్బరి పాలు తీసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 5 కప్పుల వరకు కొబ్బరి పాలు వేసుకోండి. 1/2 కప్పు పంచదార, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టాక ఇలా కలుపుకుంటూ కుక్ చేయండి. కార్న్ఫ్లోర్ వేసాం కదా, కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లైట్గా గీ అప్లై చేసుకున్నాక రెడీ చేసుకున్న కొబ్బరి జున్ను మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టండి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈసారి జున్ను చేసుకుని తినండి, అద్దరిపోద్ది. నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.